హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మా ఇంటి వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట. అంటే మొత్తం ఆ రోజుతే కాదు, జస్ట్ ఆ రోజు కొన్ని క్లిప్స్ అయితే ఈ రోజు యాడ్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఈ రోజు షూట్ చేసిన వీడియో. అసలు నేనైతే చాలా అనుకుంటాను ఏ పండుగలకి తగ్గ ఆ వ్లాగ్స్ అయితే షూట్ చేయాలని, కాకపోతే నాకైతే అస్సలు కుదరట్లేదు. పక్కన పెట్టేస్తే నా దగ్గర ఉన్న వినాయక చవితి రోజు ఎన్నో కొన్ని వీడియోస్ తీసుకుంటాం కదా, సో ఆ ఫుటేజ్ అయితే ఇదన్నమాట. సో చూడండి, మా ఇంటి వినాయకుడిని అయితే ఇలా అయితే డెకోర్ చేసుకున్నాము. ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కప్స్తో ఒక డెకరేషన్ ఉందో అదైతే నేను మా హస్బెండ్ ఒక 2 nights అయితే కష్టపడి చేసామన్నమాట. కొనుక్కోవచ్చు, ఇంతకన్నా మంచి డెకోర్స్ ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు. కాకపోతే ఏదైనా మనం కొంచెం కష్టపడి చేసామంటే దాని వాల్యూ వేరే విధంగా ఉంటుందని నా ఎక్స్పీరియన్స్. ఇప్పటి నుంచి అయితే గట్టిగా ఒక స్ట్రాంగ్గా తీసేసుకున్నాను అనమాట. ప్రతిరోజు వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ముందులా అని చెప్పేసి. సో ఇంకా అందుకని చెప్పి ఈరోజు అయితే కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను. కాకపోతే ఇంకా ఇంటి వినాయకుడిని చూపిద్దాము మన వ్యూవర్స్కి అన్నట్టు నా దగ్గర ఉన్న కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇంకా థంబ్నెయిల్ ఇది పెడితే బాగుంటుంది అనిపించింది, ఫొటోస్ బాగా వచ్చాయి. సో అందుకని చెప్పేసి ఇంకా థంబ్నెయిల్ అయితే ఇది పెడుతున్నా. ఇంకా మేమైతే ఒక వినాయకుడిని 5 days అయితే పూజించుకొని నిమజ్జనం చేయాలి అని అయితే అనుకున్నాము. సో 5 days అంటే సండే వస్తుంది, సండే అష్టమి ఉందంట. సో అందుకనే సాటర్డే రోజు అయితే కదిపేసి సండే రోజు అయితే నిమజ్జనం చేస్తాము. ఖచ్చితంగా ఫర్దర్గా ప్రతి వీడియో అయితే మీకు అందుతుంది. ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నా. ప్రసాదం అయితే పొయ్యి మీద పెట్టి ఆ ప్రసాదం అయిపోయింది. ఇంక ఇక్కడ పూజ చేసుకుంటున్నా. ఏం ప్రసాదం చేశాను అవన్నీ మీకు వీడియో చివరిలో అయితే కనిపిస్తాయి. ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటున్నా. యాక్చువల్గా ఈరోజు లేట్ అయింది, నైట్ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్ళామన్నమాట. సో వచ్చే వరకు 12 అయిపోయింది. ఇంకా నిద్ర సరిపోలేదేమో, పొద్దున్న లేగలేకపోయాము. సో లేచి పూజ చేసుకునే లోపు 9:30 అయిపోయింది. ఎనీవేస్ పర్వాలేదు, వినాయకుడు ఉన్నాడంటే ఖచ్చితంగా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా స్నానాలు అయిపోయాయి. మా బుడ్డోడేమో తెగ తిరుగుతున్నాడు ఇక్కడికి అక్కడికి. వాడికి పూజలంటే బాగా పిచ్చండి, నాలాగే. నమ్ముతారా అసలు? నేనైతే చాలా ట్రై చేస్తున్నా వీడియోస్ పోస్ట్ చేయడానికి, కాకపోతే కుదరట్లేదు. ఇంకా అయ్యిందేదో అయిపోయింది, అయినవన్నీ వదిలేద్దాం. బట్ ఇప్పటి నుంచి అయితే ముందు మన ఛానల్లో ఎలా అయితే వీడియోస్ వచ్చాయో పర్ డేకి 3 వీడియోస్ ఖచ్చితంగా అదే రొటీన్ అయితే ఫాలో అయిపోదాము. సో మీరు కూడా స్ట్రే ట్యూన్గా ఉండండి, కొంచెం ముందులానే నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పుడు ఇచ్చినట్టు గివప్ అయితే ఇవ్వకుండా ఛానల్ రన్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. సో ఇక్కడైతే పూజ జరుగుతూ ఉంది. బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకా వినాయక చవితి వ్లాగ్ గురించి అయితే కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఎలాగో వ్లాగ్ లేదు, ఆ రోజు చేసిన పని అయినా కొద్దిగా చెప్పుకుంటే బాగుంటుంది కదా. సో ఇంకా ఆ రోజు అయితే మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ ఉండే, సో తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంక ఇంట్లో పనులు, ప్రసాదాలు, డెకోర్ ఇవన్నీ చేసుకునే లోపు లేట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఉండి సరే డెకోర్ నైటే పూర్తి చేద్దామని ఏదైతే సర్కిల్ లైట్స్ పెట్టామో అది మేమిద్దరం కలిసి నైట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. బట్ లోపల ఇంకో 2 rounds అయితే కప్స్ అయిపోయినాయని ఆపేసాము. మళ్ళీ నెక్స్ట్ డే వర్షం పడుతున్నా నేను మా తమ్ముడిని తీసుకొని వెళ్ళి కప్స్ తీసుకొని వచ్చి మొత్తం స్టిక్ చేయడం, కలర్స్, లైటింగ్స్ మొత్తం ఫిట్ చేసేసినాను. అంతే కదండి, ఏదైనా సరే గట్టిగా మనస్ఫూర్తిగా అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది అయ్యేంత వరకు అయితే వదలం కదా. సో ఇంక ఇక్కడ ఏమైందంటే అక్కడ మీకు లైట్స్ బ్లింక్ అవుతున్నాయా, అది వచ్చేసి వేరే లైటింగ్ సెట్ అనమాట. లోపట ఉందేమో గోల్డ్ కలర్ లైట్స్ వచ్చేవి, అంటే వైట్ వస్తాయి కదా అవి. ఇవి వచ్చేసి కలర్ మల్టీ కలర్స్ అనమాట. సో అవి మా దగ్గర 2 sets ఉన్నాయి. 2 sets పర్ఫెక్ట్గా వస్తే మాకు ఇంకా వేరే సెట్ అవసరం లేకుండే. కాకపోతే ఫస్ట్ అన్ని లైట్స్ వస్తాయి, సెకండ్ది వచ్చి 1 by 1 లైట్స్ అయితే వస్తాయి. అది మనకు ఆప్షన్ ఉంటుంది సెట్ చేసుకోవడానికి, బట్ దానికి బటన్ అయితే లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇవి ఉన్నాయి కదా ఇంట్లో, మళ్ళీ తీసుకురావడం ఎందుకని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేశాను. ఇది మనకు ఎక్కువ కాస్ట్ కూడా పడదు, ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. మీ దగ్గర అక్రిలిక్ పెయింట్స్ ఉంటే అయితే ఇది ఒక 60 rupeesతో అయితే అయిపోతుంది, లేదు అంటే ఒక 300 లోపు అయితే అయిపోతుంది. ఇంకా
మీరు కూడా హారతి తీసుకోండి అని హారతి అయితే చూపించానమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా బెంగిళ్ళు అవైతే తీసుకొని చక్కగా దేవుణ్ణి అయితే మొక్కేసుకుందాము. ఇంకా మా బుడ్డోడు కూడా దేవుణ్ణి అయితే మొక్కేసుకున్నాడు. మా బుజ్జి వినాయకుడు మీకు ఎలా అనిపించాడు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ఇన్ని డేస్ అయితే చాలా అంటే చాలా మిస్ అయ్యా. కాకపోతే అన్ని రోజులు మనం అనుకున్నలానే ఉంటే ఎందుకు చెప్పండి, ఇంక ఈ జీవితం. మనం అనుకుంటాం ఒకటి, దైవం ఒకటి అనుకుంటుంది కదా. సో నాకు వీడియోస్ తీయడానికి టైం అయితే కుదరలేదు. ఎందుకు అనేవి ఇంకా నేను చెప్పాలి అనుకోవట్లేదు అనమాట. సో ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా వంట పని అయితే మా హస్బెండ్కి అప్పచెప్పాను ఈరోజు. అంటే నేను వాష్రూమ్ క్లీన్ చేసుకోవడం, ఇల్లు మాప్ పెట్టుకోవడం ఇవి చేసుకున్నా పూజకి ముందు. కాకపోతే ఇంకా థంబ్నెయిల్ అది ఉంది కాబట్టి పూజా వ్లాగ్ అయితే ఫస్ట్ ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఇంక ఇక్కడ ఈరోజు అయితే బీరకాయ కర్రీ అయితే వండుతున్నా. ఇంకా మా హస్బెండ్ అన్నారు, అసలు నేను వండమని కూడా చెప్పలేదు, జస్ట్ కట్ చేసి ఇవ్వమంటే ఇంకా తనే వండేస్తున్నారు. ఏంటో అండి మగవాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అయితే మారిపోతారు కదా. ఎప్పుడైనా మనం చెయ్యమన్నాం అనుకోండి, అమ్మా నేనే చేయాలా అని అంటారు. నేను జస్ట్ కట్ చేసి ఇవ్వమన్నా మరి ఏమనిపించిందో కర్రీయే వండేస్తా అంతే అని చెప్పేసి కర్రీ అయితే వండుతున్నాడు. అండ్ ఎందుకో నాకు పుదీనా చట్నీ తినాలనిపించింది. సో పుదీనా చట్నీకి కావాల్సినవన్నీ కూడా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నా. ఇంక ఇది వాష్రూమ్ క్లీన్ చేస్తున్నా ఈ టైంలో. నేను వాష్రూమ్ క్లీన్ చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ప్రసాదం పొయ్యి మీద పెట్టి ఇంకా పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అంటే చెప్పాను కదా ఆల్రెడీ లేట్ లేచాము అని చెప్పేసి. అండ్ ఈరోజు వచ్చి మా హస్బెండ్కి 1 to 10 షిఫ్ట్ ఉండే. సో ఇక ఎలాగో డ్యూటీ కూడా లేటే కదా అని చెప్పి ఇంకా లేట్ అయితే లేచాము. ఏదేమైనా ఈ హస్బెండ్స్ కానీ పిల్లలు వీళ్ళందరూ మార్నింగే డ్యూటీలకి స్కూల్స్కి వెళ్ళారనుకోండి, ఎక్కడ లేదన్నా 10-11 లోపు పనంతా అయిపోయి ఏం చేయాలో తోచని విధిగా కూర్చుంటాము. అదే కొద్దిగా లేట్ ఉంది, స్కూల్ హాలిడేస్ ఉన్నాయి అన్నారే అనుకోండి, ఎక్కడ లేని బద్ధకం అంతా మనకే వచ్చేస్తుంది కదా. నాకైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అసలు మార్నింగ్ షిఫ్ట్ అనుకోండి 10 లేదు 11 లోపు పని అంతా పూర్తయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అప్పుడు. ఇలా కొంచెం లేట్ అన్నారనుకోండి ఆఫీస్, ఎక్కడ లేని బద్ధకం మనకే. ఇంకా లేవడం 9 గంటలకు లేస్తాము, మెల్లగా చాయ్ బిస్కెట్ తినేలోపు 10. అప్పుడు ఇంకా అమ్మో టైం అవుతుందని తొందరగా పని చేసుకుంటాం అనమాట. సో ప్రతిరోజు ఇలానే ఉండదు, ఎందుకంటే ఇప్పుడు షిఫ్ట్ టోటల్ మారిపోయిందనమాట. మార్నింగే వెళ్తున్నారు ఆఫీస్కి ఖచ్చితంగా. ఇంక ఇదంతా పక్కన పెడితే వీడియోస్ సంగతికి వస్తే అయితే ఇన్ని రోజు చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ చేసిన అనిపిస్తుంది వీడియోస్ ఆపేయడము. కాకపోతే నాకు ఈ టైం లేకనే నేను ఆపేశాను అంతే, తప్పించి ఏదో ఇంట్రెస్ట్ లేకపోవడం ఇవైతే కాదు. ప్రతిరోజు వైటీ స్టూడియో చెక్ చేసుకునేదాన్ని, వాచ్ ఓవర్ తగ్గిందా ఏంటి అని చెప్పేసి. బట్ వాచ్ ఓవర్ ఇప్పటి వరకు వచ్చింది ఏం తగ్గలేదు. కాకపోతే ఈ ఏదైతే 1 month ఉందో ఆ 1 month అయితే మనకి డిక్రీజ్ అయినట్టు చూపిస్తుంది. కానీ మళ్ళీ యారో మార్క్ పైకి రావాలి. సో అంతవరకు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి నేను. ఆ పైకి వచ్చినాక కూడా చాలా హార్డ్ వర్కే చేయాలి. లేదు ఈ పాటికి ఖచ్చితంగా డైలీ పోస్ట్ చేస్తుంటే మ్యాక్సిమం మినీ మానిటైజేషన్ వర్క్ అన్న వచ్చేదేమో ఛానల్. నా చేతులారా నేనే బ్రేక్ ఇచ్చినట్టు అయిపోయింది. బట్ అదంతా మనం చేసుకుంది కాదు. ఏమో ఇప్పుడు ఒకటి జరుగుతుంది అంటే దానికన్నా మంచి రాబోతుంది అని మనం నమ్మాలి అంటారు కదా. సో నేనైతే అదే వేలో వెళ్తాను. అందుకనే నేను కూడా లైట్ తీసుకున్నా. సరేలే ఎందుకు గ్యాప్ ఇచ్చాడో దేవుడే అని అనుకున్నా అనమాట. అలా అని చెప్పి ప్రతి దేవుడి మీద వస్తున్నామని మాత్రం అనుకోవద్దు. ఇప్పటి నుంచి అయితే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినా ప్రతిరోజు లైక్ ఈరోజు షూట్ చేసింది రేపు అలా డైలీ వ్లాగ్స్ ఎలా అయితే పెడతానో అలా అయితే ఇప్పటి నుంచి మన డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ అని చెప్పలేను కానీ ఇంకా మా మిన్ను బేట బర్త్డే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పటి నుంచి మనకు పండగలు అయితే స్టార్ట్ కదా. సో ప్రతి ఫెస్టివల్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటా, దానికి సంబంధించిన ప్రిపరేషన్ వీడియోస్, డెకోర్ వీడియోస్ ఇవన్నీ కూడా మీ దాకా చేరించాలని నేను చూస్తాను. సో మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. తొందరలో కాకపోయినా అతి తొందరలో అయినా ఛానల్ని మానిటైజేషన్ అయితే చేసుకుందాము. ఇంక ఇక్కడ మా ఆయన అయితే కర్రీ వండుతున్నారు కదా. నేనైతే ఇంకా వాష్రూమ్ కడిగేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పూజ పని అయితే చేసుకుంటా. ఇంకా మీలో ఎంతమంది మన వీడియోస్ మిస్ అయ్యారు అనేది కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి పెద్దగా మిస్ అయ్యే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఎందుకు అంటే ఇది కొత్త ఛానల్,
కొత్త ఛానల్ అని కూడా చెప్పలేము. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం వినాయక చవితికి కూడా నేను మొక్కుకున్నా అనమాట దేవుడికి, నెక్స్ట్ ఇయర్ వరకు ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి అని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా ఛానల్ పెట్టి అని చెప్పేసి. ఛానల్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఏమో మేబీ నేను ఫస్ట్ నుంచి కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేసి ఉంటే ఈ పాటికి అయిపోయేదేమో. నా నిర్లక్ష్యమో లేక దేవుడు బ్రేక్ వేస్తున్నాడో తెలీదు. బట్ పర్వాలేదులేండి, ఇంక ఇప్పుడైనా హార్డ్ వర్క్ చేస్తాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మన బ్యాక్ ఎండ్ వీడియోస్ చూసుకుంటే మీకు కూడా తెలుస్తుంది. ఏదైనా సరే సక్సెస్ ఈరోజు స్టార్ట్ చేసి 1 వీక్కి 1 మంత్ వచ్చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది అన్న కాన్ఫిడెంట్, నమ్మకం నాకైతే ఉండవు. ఏదైతే సక్సెస్కి టైం పడుతుందో అది మన లైఫ్ టైం మనతోటే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే న్యాయంగా, అంటే ఒక గుడ్ వేలో మనం సక్సెస్ని తెచ్చుకోవాలి తప్పించి తప్పుదారులలో సక్సెస్ తెచ్చుకోవాలి అని మాత్రం నేను అస్సలు అనుకోను. ఏముందండి, డబ్బులు ఇస్తే ఎవరైనా సబ్స్క్రైబర్స్ని తెప్పిస్తారు, మళ్ళీ వాచ్ ఓవర్ కూడా రానిస్తారేమో, దాని గురించి కూడా నాకు తెలియదు. బట్ అది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి. మా అంటే ఇప్పుడు మనం మనీ ఇస్తాం, సబ్స్క్రైబర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకే వాళ్ళ బాధ్యత. ఛానల్లో వీడియోస్ చూడండి అని ప్రతిరోజు వాళ్ళకి చెప్పరు, వాళ్ళేం మన వీడియోస్ చూడరు. సో అప్పుడు ఏంటి, టైం వేస్ట్, మనీ వేస్ట్, మొత్తం ఛానలే వేస్ట్ అని నా ఒపీనియన్. సో అందుకనే పర్వాలేదు, టైం ఎంతైనా పర్లేదు, నాకున్నంత ఓపికతో నేనైతే వెయిట్ చేస్తా. ఖచ్చితంగా సక్సెస్ నా ధరకి అయితే వస్తుంది అని అయితే నేను నమ్ముతున్నా. సో ప్లీజ్ అండి, నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్. అండ్ అలాగే ఖచ్చితంగా ఇంకా కూడా సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకేంటక్క మీకు సపోర్ట్ చేస్తే అనుకోవచ్చు, ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, నెల ఇవ్వకపోవచ్చు, సంవత్సరానికి ఇవ్వకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి తీరుతానండి. ఎందుకంటే మీరు ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లానే. ఇంకా మీ అందరూ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నాకు తెలుసు, ఎందుకంటే ఇన్ని డేస్ వీడియోస్ పెట్టలేము, సో దట్ ఈ వీడియోస్ ఎక్కువ రీచ్ రావు. కాకపోతే చూసే వాళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు రాకపోయినా మేబీ ఎప్పటికైనా చూడొచ్చు కదా అని చెప్పి ఒక చిన్న హోప్ అనమాట. ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా వాయిస్ ఓవర్ ఇచ్చి. అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా చాలా టెన్షన్ పడ్డా. ఏదైనా సరే ఒకటి కంటిన్యూగా చేసామంటే అది అలా అలవాటు అయిపోద్ది. ఇలా గ్యాప్ ఇచ్చామనుకోండి కొంచెం కష్టమే కదా, సో పర్వాలేదు, కష్టమైన కొన్ని డేస్ తర్వాత అలవాటు అయిపోతుంది అలా అనమాట. ఇంక ఇక్కడైతే కర్రీ అవుతూ ఉంది. ఏదేమైనా కొన్ని కర్రీస్ హస్బెండ్స్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా, సో మా హస్బెండ్ కూడా అంతే, అన్నీ బాగా చేయరు, కొన్ని బాగా చేస్తారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఒక కర్రీ బాగా చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం అబ్బాయి కర్రీ బాగా చేసావు మళ్ళీ చేయవా అని చెప్పాను అనుకోండి, ఆ రోజు మరి కావాల్సి ఇచ్చి చేస్తారా, అనుకోకుండా అలా అవుతుందా తెలీదు, కాకపోతే పరమ చెండాలంగా వస్తుంది అనమాట. కానీ ఈరోజు బీరకాయ కర్రీ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా ఇక్కడైతే కర్రీ విషయం నడుస్తూ ఉంటుంది. సో ఇంకా మనం కొన్ని మాట్లాడుకునే విషయాలు ఉన్నాయి, సో అవైతే మాట్లాడుకుందాం. నా గురించి నేను చెప్పుకునేది ఏంటి అంటే, మనకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట. ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం కూడా మనిషికి కొంచెం మంచిదే, కాకపోతే నాకు కొంచెం ఎక్కువ ఉందేమో అని నా ఒపీనియన్. ఎందుకు అంటే పెద్ద పెద్ద విషయాలలో ఉంది అని నేను చెప్పాను, జస్ట్ చిన్న చిన్న విషయాలు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతంకి నేను కొన్ని డిఐవైస్ చేశా, ఆ వీడియో షూట్ చేస్తా, పబ్లిష్ చేస్తా, వరలక్ష్మి వ్రతం వీడియో తీస్తా, వాయినాలు తీస్తా అని ఇలా నా ఎక్స్పెక్టేషన్స్కి అద్దులు లేకుండా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది చూసారు కదా మీరే. ఏదో కట్టే కొట్టే తెచ్చేలాగా వీడియోస్ షార్ట్ కట్లో అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అదైనా అంతో ఇంతో బెటర్. వినాయక చవితికి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేసిన, బట్ అది కూడా అసలు పెడతానా వీడియో పెట్టనా కూడా తెలీదు. ఫుటేజ్ని బట్టి అయితే పెడతాను క్రాఫ్ట్ వీడియో. సో ఏంటి అంటే, నేను ఒకటి అనుకుంటా ఇది చెయ్యాలి అని చెప్పి మా హస్బెండ్కి కూడా చెప్తా. మా హస్బెండ్ ఆలోచిస్తాడు, ఆలోచించి తీరా రేపు ఎల్లుండి పండుగ ఉందనంగా ఒక 3 days ముందు 2 days ముందు ఓకే చెప్తారనమాట. అప్పుడు మేము ఐటమ్స్ కొనుక్కొచ్చుకొని తెచ్చి చేద్దామన్నా మా బుడ్డోడు ఉంటాడు, వాడిని మేనేజ్ చేస్తూ చేయాలంటే ఖచ్చితంగా 2 to 3 days. లాస్ట్కి ఏమవుతుంది, పండగ రోజు కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే అలా అంత కష్టపడి పండగ రోజు కూడా టెన్షన్తో చేస్తాం కదా ఏదైతే వర్క్, అది ఇస్తుంది చూడండి అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది నేను ఫేస్ చేశాను
చేశాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా అయితే చెప్తున్నాను. సో చూస్తాను, నేను వినాయక చవితికి నేను బ్యాక్ డ్రాప్కి డెకోర్ చేశాను కదా, సో ఆ ఐటెం కూడా నేను కట్టె కొట్టే తెచ్చేలాగా, అంటే నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేను, సో షూట్ చేసినంత వరకు అయితే ఒక షార్ట్ వీడియో వస్తుంది. సో షార్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. ఈ పండగ అయిపోవచ్చు, ఇంకా ముందు ముందు మనకు పండగలు వస్తూనే ఉంటాయి కదా, సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనే విధంగా అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మిన్ను బర్త్డేకి కూడా సంబంధించి కొన్ని డిఐవైస్ అయితే ఓన్గా ప్రిపేర్ చేసుకొని బర్త్డే చేయాలి అన్న ప్లాన్లో ఉన్నాము, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటైతే వీడియో షూట్ చేస్తాను, అప్లోడ్ కూడా చేస్తాను. ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి, అంటే పెద్దగా గ్రాండ్గా చేయాలని ఏం లేదు, జస్ట్ ఇంట్లోనే అన్నీ హోమ్ మేడ్గా, అంటే క్రాఫ్ట్లు కానీ డెకోర్ కానీ అన్నీ మేమే చేసుకొని బర్త్డే చేయాలి అన్న థాట్లో అయితే ఉన్నాము. బట్ దానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడిక్కడ స్టోర్స్లో అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, హోల్సేల్గా అమ్ముతారు కదా, అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అన్న ప్లాన్లో ఉన్నాము. కాకపోతే టైం సెట్ అవ్వట్లేదు, మార్నింగ్ షిఫ్ట్ మా హస్బెండ్కి, బుడ్డోడిని ఎత్తుకొని వెళ్ళలేము, నైట్ వెళ్ళాలంటే షాప్స్ క్లోజ్ అవుతాయేమో అని భయం. ఆల్మోస్ట్ క్లోజ్ అవ్వవు, వినాయక చవితి సందర్భంగా అంటే 12-1 వరకు అయితే ఆల్మోస్ట్ ఉంటుండొచ్చు, తెలీదు నాకు ఆ ఏరియా సైడ్. సో ఇంకా వీలు కుదుర్చుకొని అయితే వెళ్ళాలి. ఆ వీడియోస్ ప్రతి వీడియోస్ వస్తాయండి ఇప్పటి నుంచి, ఇన్ని డేస్ చేసిన మిస్టేక్ ఇక పైన చెయ్యొద్దు అని అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో దానికి తగ్గ సపోర్ట్ మీరు కూడా ఇస్తే ఖచ్చితంగా మన వీడియోస్ ఇంకా పైన ఆగవు. ఈరోజు ప్రసాదం కింద అయితే శనగలు అయితే నైట్ నానబెట్టిన, సో అవైతే పోపేసేసాను అనమాట. ఇంకా 5 days ఉంచుదాం అనుకున్నాం కదా, ఇంకా అందుకని చెప్పి 5 days ఒక్కొక్క ప్రసాదం అయితే చేస్తున్నాం మార్నింగ్స్. ఇంకా నైట్ పూజ చేసుకున్నప్పుడేమో పండ్లు అయితే పెడుతున్నాను అనమాట, డైలీ ఏదన్నా ఒక ఫ్రూట్. సో ఇంకా ఆ విధంగా ఈరోజు అయితే శనగలు అయితే చేశాను, మరి రేపు ఏం ప్రసాదం చేయాలో చూడాలి. అండ్ నైట్ వచ్చేసి ఈవినింగ్ పూజకు వచ్చేసి జామ పండ్లు అయితే పెట్టాను అనమాట. సో ఏదో మనకున్న దాంట్లో అయితే దేవుణ్ణి ఇలా పూజించుకుంటున్నా, వాళ్ళు వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని కాదు, మనకి ఎంత ఉందో అంతే పెట్టి భక్తితో పూజిస్తే మనం అడిగినవి ఇస్తారు అని చెప్పి నా నమ్మకం అంతే. చూసి పోల్చుకొని చేయాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉన్న దాంతో మనస్ఫూర్తిగా భక్తితో పూజించుకుంటే అంతే చాలు. ఇంకా వీడియోలోకి వస్తే ఇదైతే పుదీనా చట్నీ అయితే మిక్సీ చేస్తున్నా అనమాట. తినాలనిపించింది, ఇంకా పుదీనా కొద్దిగా ఉంది, సరేలే ఉంది కదా అని చెప్పి ఇక్కడ చట్నీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. చట్నీ అయితే బాగా వచ్చింది, కాకపోతే కొంచెం పుల్లగా వచ్చింది, కానీ పులుపన్న మనకి ఇష్టమే లేండి, తినేస్తాము, తిన్న తర్వాత కొంచెం బాధపడతాం కడుపు నొప్పి అని, అంతే. ఇంక ఇదండి ఈరోజు వీడియో. సో వీడియో అయితే తీయక తీసాను కదా, కొంచెం కొత్తగా అనిపించింది, కాకపోతే ఇంక ఇప్పటి నుంచి గివప్ ఇవ్వద్దు అని అయితే అనుకుంటున్నా. మీ అందరూ ఇలానే సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ త్వరలోనే ముందుకెళ్తుంది. అండ్ మా గల్లీలో అయితే వినాయకుడిని కూర్చోబెట్టారు, సో ఎప్పుడంటే అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు, ఈవినింగ్స్ ఆ టైం సౌండ్ లేనప్పుడు అయితే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను, పూజ కూడా స్టార్ట్ చేసిరనమాట. సో అట్లుంటుంది. ఇంకా ఈ వీక్ మొత్తం ఇంతే అనుకోండి, నిమజ్జనం అయ్యే వరకు. ఇంక ఇక్కడైతే పుదీనా చట్నీ పోపేసుకుంటున్నాను. అందరూ లంచ్ చేశారా? మరి మీ ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇదేం సండే కాదులేండి, నాకు తెలిసి అందరు కూడా పూజ చేసుకునే వాళ్ళైతే వినాయకుడిని పెట్టుకుండొచ్చు. నేను ఇంతవరకు మాట్లాడిందంతా మీకు సుత్తిలా ఉందా, సోదిలా ఉందా, ఇన్స్పిరేషన్గా ఉందా, ఏదో తన కష్టం చెప్పుకుంటుందిలే అనిపించిందా, ఏమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మా ఇంటి వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో మా ఇంటి వినాయక చవితి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీ అందరూ ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అన్నీ చెప్పాను కానీ వినాయక చవితి రోజు ఏం ప్రసాదాలు ఉండానో చెప్పలేదు కదా. పులిహోర, నెక్స్ట్ వచ్చేసి పాయసం చేస్తారు కదా పిండితోటి, పిండి తాలకలు అంటారు, సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఉండ్రాళ్ళు, కుడుములు, హల్వా, ఇవైతే చేశానమాట 5 రకాలు. గుర్తు తెచ్చుకొని చెప్పానమాట, ఎందుకంటే 2 days గ్యాప్ వచ్చేసింది కదా, అందుకనే మర్చిపోయాను. మనకు నిన్న జరిగింది ఈరోజే గుర్తుండదు, 2 రోజులు అదంటే కొంచెం కష్టమే లేండి, కాకపోతే మీకోసం గుర్తు తెచ్చుకొని చెప్పేసిన. సరే అండి, మరి ఇది వచ్చేసి ఈ రోజుటి వీడియో. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇలానే చూస్తూ ఉండండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ గుడ్ నైట్, బాయ్. Thanks for watching my video, friends. Please subscribe for more videos. Until then, bye bye, take care, good night, love you all.